ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, స్టాక్స్‌ని పొజిషనల్ ట్రేడింగ్ కోసం టెక్నికల్‌గా ఎలా సెలెక్ట్ చేయాలనేది అడుగుతున్నారు. ఇప్పుడు చెప్తాను చూడండి. స్టాక్స్‌ని పొజిషనల్ ట్రేడింగ్ కోసం టెక్నికల్‌గా ఎలా సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే స్టాక్ సెలక్షన్ అనేది మన ఇంట్రాడేకి కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, మన పొజిషనల్ ట్రేడింగ్‌కి కావచ్చు, దేనికైనా సరే ఒకే పద్ధతి. ప్రొఫెషనల్స్ ఎలా సెలెక్ట్ చేస్తారనేది మీకు చెప్తాను ఇప్పుడు మీకు. ఇంతకుముందు చెప్పాను చాలా వీడియోస్‌లోన. మరి చూసున్నారో లేదో చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి వీటి గురించి. ఇప్పుడు చెప్తాను చూడండి. స్టాక్స్ కూడా చూపిస్తాను. డే టు టైం కూడా చూపిస్తాను అది ఏంటనేది. కానీ ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది అంటే చాలామందికి పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలీదు. చెప్తాను చూడండి. పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏమి లేదు. మనం సేమ్ డే ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోయామనుకోండి, అదే రోజు కొని అదే రోజు అమ్మేసామనుకోండి, దాన్ని ఇంట్రాడే అంటాము. అలా కాకుండా ఈ రోజు కొని మరుసటి రోజు అమ్మామనుకోండి, అది బీటీఎస్టీ అనమాట. అంటే బై టుడే సెల్ టుమారో. అది బీటీఎస్టీ లెక్క వస్తుంది. అలా కాకుండా ఒక వారం రోజులు కానీ, ఒక 10 రోజులు కానీ హోల్డ్ చేసామనుకోండి ఏదైనా ఒక స్టాక్ని, అంటే ఒక 3% అంత ప్రాఫిట్ కోసం చూసి తర్వాత ఎగ్జిట్ అయిపోయామనుకోండి, ఒక వారం కానీ, ఒక 10 రోజులు కానీ ఉంచితే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. అంతకంటే ఎక్కువ రోజులు ఏదైనా ఒక స్టాక్ని మనం హోల్డ్ చేసామనుకోండి, దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అని అంటారు అనమాట. అంటే అది మన టార్గెట్ వచ్చినంత వరకు అనమాట. అంటే మనం చూడండి, ఏదైనా ఒక స్టాక్లో ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది కదా. మనం ఎంతవరకు వెళ్తుందని మనకు ఒక అంచనా అనేది ఉంటుంది కదా, టార్గెట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ టార్గెట్ ఎన్ని రోజులైతే ఎన్ని రోజులు అనమాట. అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, అది ఏరియాని బట్టి ఉంటుంది. అది బాగా కింద దొరికింది అనుకోండి, పైకి వెళ్ళేసరికి చాలా ఎక్కువ రోజులు పడుతుంది. మన టార్గెట్ వెళ్ళేంత వరకు దాన్ని అలా ఉంచితే దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అది అంటారు అనమాట. అది అయితే స్టాప్లో సిట్ అయిపోతే తీసేస్తాం బయటికి, లేదా టార్గెట్ వెళ్ళినంత వరకు నెల అవ్వని 2 నెలలు అవ్వని అలా ఉంచుతారనమాట. దాన్నే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు మీకు దీని గురించి డౌట్ క్లియర్ అయిపోతుంది. అంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటనేది. ఇప్పుడు స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలని చెప్తాను చూడండి. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందులో పడితే అందులో మనం బీటీఎస్టీ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఏ స్టాక్స్లో పడితే ఆ స్టాక్స్లో మనం ఎంటర్ అవ్వకూడదు. అవి ఏ స్టాక్స్ అంటే ఇక్కడ చూడండి, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. టాప్ 50 కంపెనీస్ అనమాట మన ఇండియాలోనే. వీటిల్లో మాత్రమే మనం బీటీఎస్టీ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఏదైనా సరే ఇందులో చేసుకుంటే సేఫ్టీ అనమాట. ఇందులో మొత్తం 50 కంపెనీలు ఉంటాయి. టాప్ 50 కంపెనీస్ అనమాట. అన్ని సెక్టార్స్ ఉంటాయి ఇందులో చేసుకుంటే సేఫ్టీ అనమాట. ఒకవేళ మార్కెట్ ఏం తేడా జరిగినా, మన అనాలిసిస్ తేడా జరిగినా, ఒకసారి మన టెక్నికల్గా బాగున్నా సరే మరుసటి రోజు తేడా పడుతుంటుంది. అలాంటప్పుడు మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. అన్ని పడినా సరే అంత పడవు అనమాట. వేరే స్టాక్స్తో పోల్చుకుంటే అంత పడవు. ఒకవేళ పడినా సరే తొందరగా రికవరీ అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్టాక్ని తక్కువ రోజులు మనం ఏదైనా హోల్డ్ చేద్దాం అనుకుంటే వీటిలో మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అన్ని సెక్టర్స్ ఉంటాయి ఇందులో మ్యాక్సిమం. ఐటీ, ఫార్మా, బ్యాంకు, ఎఫ్ఎంసీస్ అన్ని సెక్టర్స్ ఉంటాయి. మీకు ఏదైనా ఇందులో ఏ సెక్టర్ బాగుందో చూసుకొని ఆ సెక్టర్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని హోల్డ్ చేస్తే సేఫ్టీ అనమాట. అంటే సేఫ్టీ అంటే రిస్క్ అనేది చాలా వరకు తగ్గుద్ది. ఇది మాత్రం ముందు గుర్తుపెట్టుకోండి. బీటీఎస్టీ అయినా, స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు, ఏదైనా సరే. ఇంట్రాడే అనుకోండి, మీ ఇష్టం, ఏ స్టాక్ అని పర్లేదు. మీరు సేమ్ డే చూస్తారు కాబట్టి లాస్ అవని లాభమని అదే రోజు ఎగ్జిట్ అయిపోతారో అది పర్వాలేదు. మీరు మరుసటి రోజు హోల్డ్ చేశారనుకోండి, మార్కెట్ ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు, గ్లోబల్గా ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. కాబట్టి ఏదైనా తేడా జరిగింది అనుకోండి, నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలియదు. వేరే స్టాక్స్ అయితే 5%, 10% కూడా వెళ్ళిపోతుంటాయి. ఇవి అనుకోండి అంత ఎక్కువే పడిపోవు. మహా అయితే 2%, 3% అలా పడతాయి అంతే. మరి ఏదో పెద్ద తేడా జరిగితే తప్ప ఇంకా అంత ఎక్కువ పడదు. కానీ మామూలుగా అయితే అంతే. ఒకవేళ మీకు తేడా జరిగి పడినా రికవరీ అయ్యేటప్పుడు కూడా తొందరగా రికవరీ అయిపోతున్నాడు. రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అది దానికి తోడు మీరు ఫండమెంటల్స్ చూసుకోవసరం లేదు. ఇందులో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా బాగున్న కంపెనీలు ఉంటాయి. ఇందులో చెత్త కంపెనీస్ అయితే ఇందులో ఉంచరు. ఇందులో ఎప్పటికప్పుడే ఫిల్టర్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఫిల్టర్ చేస్తారు. ఏదైతే ఏ కంపెనీస్ అయితే బాగుంటే అవే ఉంచుతారు. ఇందులో మిగతా పక్క తీసేస్తుంటారు. ప్రతి సంవత్సరం మారుతుంటాయి స్టాక్స్. ఇందులో కొన్ని మాత్రం ఉంటాయి, 10-15 స్టాక్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవి మాత్రం ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. మిగతా మాత్రం స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంటే రోజు కాదు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అవి ఎప్పుడో తెలియదు, ఫిల్టర్ చేస్తుంటారు అనమాట. కాబట్టి మీరు ఫండమెంటల్స్ అయితే తిక్కువ అవసరం లేదు. క్వాలిటీ స్టాక్స్ అన్నీ కూడా ఇందులో మీరు ఎప్పుడు కొనే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా స్టాక్ని తక్కువ రోజులు హోల్డ్ చేద్దాం అనుకుంటే ఇందులోకి వచ్చి ఎత్తుక్కోండి. ఈ 50 కంపెనీస్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్తాను ఎలా స్టాక్స్ సెలెక్ట్ చేయాలనేది. ముందుగా స్వింగ్ ట్రేడింగ్ ఎలా సెలెక్ట్ చేయాలంటే స్టాక్ని, సపోజ్ స్టాక్ అల్ట్రాటెక్ సిమెంట్ పెడతాను చూడండి. అల్ట్రాటెక్ సిమెంటు 11,794 ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోండి. ఇక్కడ టైం చూడండి, 4:48 అయింది, పిఎం అయింది చూడండి. ఈరోజు శనివారం 12/27/2025. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది,
మీకు కూడా తెలియాలి కదా ఈ అనాలిసిస్ ఎంతవరకు పనిచేస్తుందని మీకు తెలియాలి కదా. అందుకోసమే ఈ డేటు టైం చూసుకోండి. టైం మీకు అనవసరం కానీ డేట్ గుర్తుపెట్టుకోండి. 12 నెల డిసెంబరు 27వ తారీఖు 2025. మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు నేను చెప్పిన టెక్నికల్స్ ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేసుకోండి. మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు స్టాక్ ఎప్పుడైనా సరే మీరు పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే ఈ కిందన డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేయండి. డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసి చెప్పాను కదా ఈ స్టాక్స్లో మాత్రమే మీరు రోజు ఎతకవసరం లేదు. వారానికి ఒకసారి కూర్చొని మీకు ఖాళీ దొరికినప్పుడు మీరు అందగా ఈ స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ ఎవరు చేస్తారు? ఇంట్రాడే చేయడానికి టైం లేని వాళ్ళు చేస్తారు. కాబట్టి మీరు ఎలాగా ఆదివారం పూట సెలవు కాబట్టి ఆదివారం పూట గంట కూర్చొని చాలు, గంట అరగంట కూర్చొని జస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. పెట్టుకొని కిందకి రావాలి. మీకు ఈ పైన ఉన్నప్పుడు తీసుకోకండి, కిందకి రావాలి. ఇలా స్లోగా పడాలి కిందకి, ఇలా స్లోగా కిందకి రావాలి. సన్నంగా ఇలా పడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్తో కాకుండా చిన్న చిన్న క్యాండిల్స్తో కిందకి రావాలి. ఇలాగ ఏదైతే స్టాక్స్ కిందకి పడతాయో చూసుకొని అవన్నీ వాచెస్లో పెట్టుకోండి. అన్నీ పైన పెట్టుకోండి. బాగా కిందకి ఏది వచ్చిందో చూసుకోండి. ఇవి చూడండి, ఇది కిందకు వచ్చింది కదా. ఇప్పుడు నేను పెట్టుకుని అలాగే వాచ్లో పెట్టుకున్నాను. చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది చాలామంది ఏంటంటే ఇలా పైకి వెళ్ళినప్పుడు పరిగెడుతుంటారు. అలా కాదు. ఏదైనా మనం బై చేయాలంటే సపోర్ట్ దగ్గర బై చేయాలి, రెసిస్టెన్స్ దగ్గర అమ్మాలి ఉంటాయి. మనకి సపోర్ట్ దగ్గర రావాలంటే ఇక్కడికి వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడాలి. ఇది ఏ ఇది జోన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ హై వాల్యూమ్ ఎక్కడ ఉంది చూడండి, బాగా గమనించండి. వాల్యూమ్ బర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి, చూసారా? ఇదిగోండి ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి, వాల్యూమ్ బర్స్ ఎక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ ఈ ఏరియా స్టార్ట్ అయిందనమాట. ఈ ఏరియా బ్రేక్అవుట్తో పైకి వెళ్ళింది. దీన్ని మనం డ్రా చేసి పెట్టుకోవాలి. ఇలా డ్రా చేసి పెట్టుకోవాలి. ఇదంతా కలిపి ఒక జోన్లో మార్చేసుకోవాలి. ఇది హై ఉంది కదా, ఈ హై పాయింట్ నుంచి ఈ క్యాండిల్ ఇదంతా ఒక జోన్లో మార్చేసి పెట్టుకోవాలి. ఇంతవరకు ఇదంతా కలిపి ఒక జోనే, ఇంతవరకు కూడా ఒక జోనే వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. ఇంకోటి ఈ లో నుంచి ఇక్కడ హై, ఇక్కడ నుంచి కదా బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ చూడండి ఎక్కువ వాల్యూమ్స్ ఉంది చూసారా, వాల్యూమ్ బార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి టప్ మీద వెళ్ళింది చూసారా. మళ్ళీ మనం కిందకు వచ్చినంత వరకు ఇలాంటి స్టాక్స్ అది కిందకు వచ్చినప్పుడు చూసుకోవాలి. ఇలాంటి పాయింట్ ఎక్కడ ఉందని ఎతకాలి. మీకు ఇలా చూస్తే మీ డైలీ టైం ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది. ఒక్కోసారి ఇలాగే ముందుకు జరపాల్సి ఉంటుంది. అలాగా చూస్తే మీకు వెనక్కి కనిపిస్తుంటాయి అనమాట. అలా చేసుకుని ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని మీరు ఒక జోన్ మార్చేసుకున్నారనుకోండి, ఆ జోన్లోకి వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇంకా దూరం ఉందనుకోండి, పైన ఎక్కడ ఉందనుకోండి, దాన్ని కొంచెం పైన పెట్టండి. అంటే జోన్లోకి దగ్గరికి రావడానికి ఏ స్టాక్స్ ఉన్నాయో దాన్ని మీరు లైన్గా పెట్టుకోండి. ఇక్కడ చూడండి జోన్లోకి వచ్చింది కదా. జోన్లోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఎంటర్ అయిపోకూడదు. ఇదంతా జోనే, మరి ఎక్కడ వరకు పడుతుందో తెలియదు కదా. జోన్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ పైకి రావాలి. ఇలా రివర్స్ అవ్వాలి. రివర్స్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఇలాగ రావాలి. ఇక్కడ వచ్చింది చూసారా జోన్లోకి. చాలామంది ఏంటంటే ఇలాంటి కొంతమంది జోన్లోకి ఏంటంటే ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోకూడదు, కన్ఫర్మేషన్ కావాలి. ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి ఇలా రావాలి. బ్యాక్ వచ్చి చూసారా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి చూపిస్తాను. ఇలా పైకి వెళ్ళిందా, ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెంటనే ఎంటర్ అయిపోకూడదు. అది ఎంటర్ అవ్వని స్వింగ్ ట్రేడ్ ఏదైనా సరే ఎంటర్ అయ్యేటప్పుడు స్ట్రైట్కి వెళ్ళినప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఇలా వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా వెనక్కి వచ్చిందా, ఇలా వెనక్కి రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ హై ఉంది కదా, ఈ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు పైకి వెళ్తుంది కదా చూడండి, కరెక్ట్గా ఇప్పుడు అదే లెవెల్ ఉంది కదా. ఈ స్వింగ్ హై ఉంది కదా, ఈ హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఎంటర్ అవ్వాలి. స్టాప్ లాస్ ఇది అనమాట, ఈ లో అనమాట. ఇంత పెద్ద ఇవి డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇంతవరకు మీరు ఉంచవసరం లేదు. మీరు ఏంటంటే ఒక క్యాండిల్ పెట్టుకుంటే సరిపోతుంది. డైలీ క్యాండిల్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి లేదంటే రెండు. పెద్ద క్యాండిల్ ఉందనుకోండి, ఇక్కడ ఒకటి పెట్టుకుంటారు, లో స్టాప్లెస్ పెట్టుకుంటారు. లేదంటే రెండో క్యాండిల్ కింద పెట్టుకుంటారు. టార్గెట్ ఎంత, ఎంత ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఎంత 12,400. ఇదొక స్టాప్ అనమాట. ఇదొక స్టాప్. ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. చూడండి ఈ హై ఉంది కదా రెసిస్టెన్స్, ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఇక్కడ కొంటారు, బాగా కొంతమందికి రెసిస్టెన్స్ దగ్గర కొంటారు, బుక్ అయిపోతారు. మళ్ళీ అలా పడిపోతే అలా చూస్తుంటారు, మళ్ళీ ఉండలేక అమ్మేస్తారు అనమాట. లాస్లో అమ్మేస్తుంటారు. ఎప్పుడు కూడా కిందనే కొనాలి. ఎప్పుడు కూడా ఆ కొనేటప్పుడు కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్తో పడకూడదు, చిన్న క్యాండిల్స్తో రావాలి. ఇది కూడా కొంచెం పెద్ద పెద్ద వచ్చాయి, ఇంకా సన్నంగా వస్తే ఇంకా మంచిది అనమాట. అయినా బాగానే ఉంది. ఇది ఇక్కడ చూడండి ప్యాటర్న్ కూడా వచ్చింది చూసారా. అంటే ఒక్కోసారి ఒకలాగా వస్తే చూసుకోవాలి. ఈ జోన్లోకి కరెక్ట్గా వచ్చింది, జోన్లోకి వచ్చి రివర్స్ అయింది. కానీ రివర్స్ అయినట్టునే మీకు ఆల్రెడీ వీడియోకి చెప్పాను. స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ జోన్లోకి వచ్చినట్టునే మీకు చెప్పలేదు. పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రివర్స్ అవుతున్నప్పుడు చెప్పాను. ఇది కరెక్ట్ ఎంట్రీ అనమాట. టార్గెట్ ఎంతవరకు ఉంచవచ్చు, కానీ ఒక రోజులో వెళ్ళిపోదు, ఒక వారం రోజులకు వెళ్ళిపోతుంది. అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, ఇంతవరకు కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. దీనే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. స్టాక్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత సపోర్ట్ దగ్గరికి స్లోగా రావాలి. క్యాండిల్స్ స్లోగా వచ్చిన తర్వాత అది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందనేది మనం ఎత్తకాలి. ఇక్కడ వాల్యూమ్స్తో ఎక్కడ బ్రేక్ అయి పైకి వెళ్ళిందో చూసుకోవాలి. ఆ ఏరియాకి వచ్చిందనుకోండి,
వచ్చిన తర్వాత ఈ విధంగా ప్యాటర్న్ వచ్చితే అప్పుడు మనకి రైట్ ఎంటర్ అనమాట. ఈ ఏరియాలో ఎంటర్ అవుతాం. టార్గెట్ ఎంతవరకు చూసుకో ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ అనేవి. మీకు ఇలాంటివి 2 నెలలకి 3 నెలలకి ఇలా దొరుకుతాయి అనమాట. ఏదో ఒక స్టాక్ దొరుకుతుంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంటుంది. పైనుంచి కింద పడడానికి ఒక 2-3 నెలలు పడుతుంటుంది. 50 స్టాక్స్లో ఏదో ఒకటి దొరుకుతుంటుంది. అది స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి, మీకు ప్రతిదీ మీకు బాటంలో దొరకాలంటే కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్వింగ్ ట్రేడింగ్ కూడా స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వారం రోజులకు కానీ 10 రోజులకు కానీ ఇలాంటివి ఏంటంటే చాలా రోజులు హోల్డ్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి పొజిషనల్ ట్రేడింగ్. పద్ధతి ఏం కాదు, ఇదే మెయిన్. ప్రొఫెషనల్స్ ఈ విధంగా చేస్తారు. ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ ఎప్పుడు కూడా. అంతేగాని దానికి ఏ న్యూస్ ఉందో అది ఉందో ఇదో అవేం చూడకూడదు, ఇంక వేస్ట్ అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వస్తాయి న్యూస్ అనేవి. తర్వాత ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చెప్తాను చూడండి. స్వింగ్ ట్రేడింగ్ కూడా మీరు డైలీ పెట్టుకోవాలి. డైలీ పెట్టుకొని ఇప్పుడు దానికి ఒక స్టాక్ సెలెక్ట్ చేసి చూపిస్తుంది చూడండి. C8 పెడతాను దానికి. C8 స్టాక్ ఇది. C8 3857 చూసుకోండి. డేట్లు చూసుకోండి. ఈ డేట్ల తర్వాత ఏం జరిగిందో చూసుకోండి. ఇక్కడ చూడండి డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ ఏమైంది, ఇక్కడే స్టార్ట్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఇదేంటే పైన ఇలాంటివి ఎక్కువ రోజులు హోల్డ్ చేయకూడదు. నేను ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర తీసుకునేవి ఎక్కువ రోజులు పొజిషనల్ ట్రేడింగ్ కోసం తీసుకోవాలి. ఇలాంటి మధ్యలో కానీ పైన తీసుకునేవి ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ గట్రా తీసుకోవాలి. అంటే తక్కువ టైం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద క్యాండిల్తో ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా చూడండి. ఒకే క్యాండిల్తో ఒకే రోజు టప్పని పైకి తీసుకెళ్ళిపోయారు. చాలామంది ఈ క్యాండిల్ తర్వాత ఎంటర్ అయి ఉంటారు, చాలామంది బలి అయిపోయి ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పడాలి. ఎప్పుడైనా ప్రైస్ స్లోగా పడాలన్నమాట. ఇలా బాటంకి వస్తే మరీ మంచిది. ఇలా స్లోగా వచ్చింది చూసారా, ప్రతిసారి కింద దొరకవు. క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడు కూడా అంత బే కిందకు వచ్చేవు, ఇలా పైన దొరుకుతుంటాయి. ఇలా స్లోగా పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్నికైనా 1, 2, 3 క్యాండిల్స్తో వెళ్ళిపోయింది పైకి. 3 కూడా 2 క్యాండిల్స్తో వెళ్ళిపోయింది. పడేసేటప్పుడు చూడండి 1, 2, 3, 4 ఇక వీక్లీలోకి వెళ్ళిపోతే లెక్క బయట వెళ్ళిపోద్ది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 8 అనుకోండి. 8 అంటే వారానికి 7 అంటే 7, 8, 56 రోజులు పడేశారు. ఒక 2 రోజుల్లో వెళ్ళినది 56 రోజులు కింద లాక్కొచ్చారంటే చూడండి, ఎవడైనా ఉండగలడు, ఇంకేంటి ఉండలేడు కదా. అలా ఉంటుంది అనమాట. ఇలాంటివి పట్టుకోవాలి. ఇలాంటివి పైన దొరుకుతుంటాయి ఎక్కువ. ఇది ఇలా వచ్చిన తర్వాత ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత దీని వెనకాల పరిగెట్టకూడదు. చాలామంది పరిగెట్టి ఉంటారు, బుక్ అయిపోయి ఉంటారు. ఇక్కడ ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్ తర్వాత చిన్న క్యాండిల్ ఉంటుంది చూసారా, ఇండికేషన్ క్యాండిల్. ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి, ఇలా జోన్ మార్క్ చేసుకోవాలి. దీని వెనకాల పరిగెట్టకూడదు, కొంచెం ఓపిక అనేది ఉండాలన్నమాట మార్కెట్లో. ఇలా వెళ్ళిన తర్వాత ఈ జోన్లో ఇలా ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మనం ఇలా వెంటనే డ్రా చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా పైన ఎక్కడైనా అయింది అనుకోండి, ఇంట్రాడేకైనా సరే ఇలా మార్క్ చేసి పెట్టేసుకొని అది కిందకు వచ్చినంత వరకు అలా కూర్చొని చూడడమే. అది ఎప్పుడైతే ఈ జోన్లోకి వస్తుందో అప్పుడు జోన్లోకి వచ్చినట్టు మళ్ళీ ఎంటర్ అయిపోకూడదు. ఒకసారి ఇలాగ వచ్చి మరి టప్పని కిందకు వచ్చేస్తాయి. అలా కూడా జరుగుతుంటాయి. జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, జోన్లోకి వచ్చిన తర్వాత పెద్ద క్యాండిల్ టప్పని ఒకటి వెళ్ళి చూసారా, డైలీ క్యాండిల్. వీటన్నిటికంటే పెద్ద క్యాండిల్ ఇక్కడ వచ్చింది చూడండి, కరెక్ట్గా రివర్స్ అయ్యింది. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ఇక్కడ మీకు అల్ట్రాటెక్ సిమెంట్ చూపించాను చూసారు, అలాగా ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఫాస్ట్ తీసుకెళ్ళారా, మళ్ళీ చిన్నది పడేసారా, మళ్ళీ ఇలాగ వచ్చిందా, మళ్ళీ ఇక్కడి నుంచి అనమాట ఇలాగ రావాలి ప్యాటర్న్ ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి తీసేస్తుంది చూడండి, ఇది ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్ ఒకటి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 4 రోజులు కింద పడేశారు. 1, 2, 3, 4 రోజులు మళ్ళీ స్లో కింద తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ స్టక్ అయిపోతారు కొంతమంది. ఇలాంటి దగ్గర స్లోగా పడింది చూడండి, ఇక్కడ సగం క్యాండిల్ వచ్చింది. పెద్ద క్యాండిల్ మొత్తం కాకుండా సగం తీసుకొచ్చారు. ఇలాంటివి పట్టుకొని మీరు ఏం చేస్తారంటే 15 నిమిషాల్లోకి వెళ్ళిపోవాలి. ఇలా పడిన తర్వాత 15 నిమిషాలకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి సినిమా అర్థమైపోద్ది. ఇక్కడ మన ఎంట్రీ తీసేస్తాం, ఇప్పుడు నీట్ కనిపిస్తుంది. ఇది స్వింగ్ ట్రేడింగ్ చెప్తున్నాను. అంటే అన్ని ప్రతిసారి బాటంలో దొరకాలంటే దొరకవు కదా, అందుకోసం అనమాట. ఇక్కడ 15 నిమిషాలకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా అలా స్లోగా పడుతుంది కిందకి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చిన్న ప్యాటర్న్ లాగా డ్రా చేసుకొని చూడండి, ఇలాగ వచ్చింది చూసారా, ప్యాటర్న్ వచ్చింది చూసారా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎంత 3900 చూసుకోండి. 3900 ఈ స్వింగ్ హై ఉంది కదా, 3900 దాటితే ఎంటర్ అయిపోతారు. ఈ లో స్టాప్ లాస్ ఎంత, ఈ లో పెట్టుకుంటారు అనమాట. ఈ లో అయినా పర్లేదు, ఇప్పుడు ఉన్న ప్రైస్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ అవుతారు కాబట్టి ఈ లో పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఎంట్రీ పాయింట్ ఇది. టార్గెట్ ఆ డైలీలో చూసాం కదా, టార్గెట్ అంతా చూపిస్తుంది చూడండి. టార్గెట్ ఇది హై ఉంది కదా, ఈ డైలీ హై ఉంది, ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు. ఇక్కడికి మాత్రం ఇంచుమించు 50 రోజులు పడేసారు కిందకి. ఇక్కడికి వెళ్ళడం మాత్రం 2-3 రోజులు వెళ్ళిపోద్ది. పెద్ద క్యాండిల్స్ టపటపని తీసుకెళ్ళిపోతారు. అది బిగ్ ప్లేయర్స్ ఆడే గేమ్ అనమాట ఇదంతా కూడా. ఇలాగా స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో స్లోగా పడాలి డైలీలోనే, ఇలాంటివి పట్టుకోవాలి. ఏదైనా జోన్లోకి రావాలంటాయి. బాగా కింద దొరికిందండి, దాన్ని మీరు పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ ఎప్పుడైనా సరే.
ప్రతిదానికి స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అది స్వింగ్ కావని, పొజిషనల్ ట్రేడింగ్ ఏటికైనా సరే మనకు ఒక ఎగ్జిట్ పాయింట్ అనేది తెలియాలి. అంటే ఏది దాటితే కిందకి వస్తే మనం బయటకు వచ్చాలనేది. అది తెలియకపోతే ఎంటర్ అవ్వకూడదు. ప్రాఫిట్ సంగతి తర్వాత. ఒకసారి మనం స్టాప్ లాస్ మన పలానా లెవెల్ అనుకుంటాం. ఇంట్రాడే అనుకోండి సేమ్ డే తీసేస్తాం టాప్ లేదు, కానీ మనం హోల్డ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా మనకు ఒక లెవెల్ అనేది తెలియాలి. ఆ లెవెల్ దాటి కింద ఒకసారి మనకి మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్లోనే ఉంటాం. మరుసటి రోజు ఏంటంటే అది దాటి మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళిపోద్ది. ఒక 2%, 3% కింద పడిపోద్ది. అయినా సరే మనం బయటకు వచ్చే వెంటనే మళ్ళీ రికవర్ అవుద్ది కదా, బాగుంది కదా అని చెప్పి ఉండకూడదు. మళ్ళీ కావాలంటే పైకి వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ దాన్ని యావరేజ్లు చేయడాలు, కిందకి వెళ్ళిపోతుంది అలా చూడడం, అది చేయడాలు. ఎంత చిన్న లాస్ అయినా సరే టక్కున బయటకు వచ్చేయడం బెస్ట్. ఇంట్రాడే అయితే మనం కళ్ళ ముందు ఉంది కాబట్టి పర్లేదు. అదే హోల్డ్ చేసిన స్టాక్స్ కూడా ఒకసారి దెబ్బేస్తాయి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే క్వాలిటీ స్టాక్స్లో చేయాలని చెప్తున్నాను. అవి కూడా ఒకసారి దెబ్బేస్తుంటాయి. ఒకసారి ఏం లాస్ వచ్చింది అనుకో 2%, 3% మన స్టాప్ లాస్ అనే లెవెల్ దాటి కిందకి వెళ్ళిపోయింది అనుకోని, ఇంకా ఎట్టి పరిస్థితులు అది ఎంత మంచి కంపెనీ అవని, బంగారం అవని ఇంక వదిలేయడమే, తీసేయడం బయటికి. మళ్ళీ పెట్టుకుంటే అవ్వదు, ఇటు మరుసటి రోజు ఎంటర్ అవ్వచ్చు. లేదంటే వారం తర్వాత ఎంటర్ అవుతాం, లేదంటే నెల రోజుల తర్వాత, లేదంటే ఇంకొక స్టాక్లోకి వెళ్తాం. దాంట్లో పెట్టాలని రూల్ లేదు కదా. ఇది స్వింగ్ ట్రేడింగ్ పద్ధతి అనమాట. అంతేగాని ఇండికేటర్లు పెట్టించుకొని అది ఆర్ఎస్ఎల్ పెట్టుకొని సూపర్ ట్రెండ్లో పెట్టుకొని అంతా వేస్ట్. ఇప్పుడు ఇంట్రాడేకి కూడా చెప్పేస్తాను చూడండి. ఇంట్రాడేకి ఏంటంటే ఇది ఒక స్టాక్ చూపిస్తాను. మజిడాక్ చూడండి, మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఇంట్రాడేకి అయితే ఎలా సెలెక్ట్ చేయాలి చూడండి. ఇది కూడా చూపిస్తాను. ఈ డేట్ చూసుకోండి, డేటు మంత్ చూసుకోండి. ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడు చూస్తారో వీడియో చూసుకోండి. ఇది 2541 ఉంది ప్రజెంట్. ఇది ఈ ఇంట్రాడేకి అయితే 15 నిమిషాల టైం ఫ్రేమ్ సరిపోద్ది. 15 నిమిషాలు మనకి అప్ ట్రెండ్ ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ స్టోరీయే. ఇక్కడ చూడండి, పెద్ద క్యాండిల్ ఒకటి మార్కెట్ ఓపెన్ అయినట్టు ఒక పెద్ద క్యాండిల్ పైకి టప్పని తీసుకెళ్ళారు. ఒకటే క్యాండిల్, 15 నిమిషాల క్యాండిల్. తర్వాత కిందకి అలా పడేశారు, ఇంక రోజంతా కింద పడేశారు. ఇలాంటివి మనకి ఇంట్రాడేకి పనికి వస్తాయి అనమాట. మీకు ఇంకా క్లారిటీ కావాలని ఇక్కడ మనం జోన్ మార్చేసుకోవాలి. ఈ పెద్ద క్యాండిల్ ముందు ఏంటి, చిన్న క్యాండిల్ అని చూసారా, స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఇది. ఇక్కడ జోన్ మార్చేసుకోవాలిగా. చూడండి, జోన్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మీరు 5 నిమిషాల్లోకి వెళ్ళిపోతే సినిమా అర్థమైపోద్ది. ఇదిగోండి, చూసారా, 5 నిమిషాలకు వెళ్ళిపోతే ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్అవుట్ పైకి వెళ్ళిందా, చాలామంది దీని వెనక పరిగెడితే చూడండి, ఇక్కడ చాలామంది ఇక్కడ ఎలా ట్రాప్ చేశారు చూసారా. ఇలా 2 క్యాండిల్స్ వెళ్ళాయా, మళ్ళీ చాలామంది బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకుంటారు. ఇలా స్లోగా వెనక్కి వచ్చింది, కొన్ని క్యాండిల్స్ వచ్చాయి 5 నిమిషాల క్యాండిల్. మరి ఇంట్రాడే 5 నిమిషాల టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కదా. 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత బాగా చూడండి ఇక్కడ ఏం జరిగింది అనేది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది కదా. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఎంటర్ అవుతారు, మళ్ళీ హై ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇలా వదిలేస్తారు, కిందకి ఎంటర్ అయ్యి మళ్ళీ దీని హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత చూడండి, పైకి వెళ్ళింది చూసారా, కొంచెం పైకి వెళ్ళి కిందకి ఇంకా కంటిన్యూ కింద పడేశారు చూసారా. ఇంట్రాడే ఇంత ట్రాప్ జరుగుతుంటుంది అనమాట. ఈ హై క్రాస్ చేసింది. చాలామంది ఇక్కడ ఆర్డర్స్ పెడతారు. కొంతమంది తెలివితేటలో కొంచెం ఐడియా ఉంటారు కదా, కొంచెం నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు బుక్ అయిపోతారు అనమాట. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. మరి బిగినర్ కాదు, ప్రో ట్రేడర్ కాదు, ఇంటలెక్చువల్ కాదు, ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. వాళ్ళు ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యింది, పుల్ బ్యాక్ వచ్చింది, ఈ హై ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఎంటర్ అయిపోవచ్చు అనేసి బ్లైండ్గా ఎంటర్ అయిపోతారు. స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది చూడండి, పైకి వెళ్ళి తప్పమని వచ్చింది సరే. ఇంకా అదే ఊపి కింద తీసుకొచ్చారు ఇక్కడికి. చూడండి, మనం ఏంటంటే ఇలా పెద్ద క్యాండిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ మనం అలా కాసుకొని కూర్చుండాలన్నమాట. వెళ్ళిపోతుంటాయి ఒకసారి, అలా వెళ్ళిపోతుంటుంది, మనం చూడాలి, వెయిట్ చేయాలి. అది కాకపోతే ఇంకొకటి అంతే. అందుకే అంటాను ఎప్పుడు ఇండెక్స్లో చేయకండి, స్టాక్సే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే స్టాక్స్ అనుకోండి, కొన్ని వందల స్టాక్స్ ఉన్నాయి, క్వాలిటీ స్టాక్స్. మనకి ఏదో ఒకటి ఇలాంటి లెవెల్స్ మనకు దొరుకుతుంటాయి. అదే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఏంటంటే ఒక్క దాంట్లోనే పడేయాడాలి. మనకి ఇలాంటి ఎతకలేము. ఇప్పుడు లైవ్లో వస్తుంటాయి, ఎక్కడ వస్తుంటుంది. ఒక్కోసారి మనం ముందు రోజు ఇలాంటివి దొరికాయి అనుకోండి, నెక్స్ట్ డే దొరకవు. మనం మార్చేసి పెట్టుకుంటారు, రేపు ఇది అయిపోతుంది, దాటితే ఎంటర్ అయిపోవచ్చు అనుకుంటాం. అది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇవ్వండి, మనం మామూలుగా 15 నిమిషాలన్నా పెట్టుకుంటాం రాసి, రేపు ఇంట్రాడేకి బాగుంది, భలేగా ఉంది, రేపు ఎంటర్ అయిపోవచ్చు అనుకుంటాం. ముందు రోజు పెరగలేదు, మరుసటి రోజు పెరిగితే తీసేసుకుందాం అనుకుంటారు. అదే చేస్తారు, మరుసటి రోజు ఇక్కడ ఓపెన్ అవుద్ది, గ్యాప్ అప్లో ఓపెన్ అవుద్ది, 1%లో ఓపెన్ అవుద్ది, 1%, 1.5% ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ కింద పడేస్తారు. అలాగా మళ్ళీ పడేసి మళ్ళీ అలా అప్పుడు తీసుకెళ్తారు అన్నమాట. ఇలా ఇంత జరుగుతుంటుంది ఇంట్రాడేకి అయితే. ఎక్కువ మీకు ఇలాంటివి ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ టైం అప్పుడు దొరుకుతాయి. ఉదయాన్ని తీసుకెళ్ళిపోతారు ఒక క్యాండిల్ పైకి, మళ్ళీ అలా స్లోగా తీసుకొచ్చేస్తారు. మళ్ళీ రివర్స్ ఎప్పుడు అవుతాయి అంటే 12 గంటలప్పుడు ఆ టైం అప్పుడు రివర్స్ అవుతాయి. ఆ టైం అప్పుడు ఇలాంటి ఐడెంటిఫై చేస్తే మంచి ట్రేడ్లు దొరుకుతాయి ఇంట్రాడేకి. ఈ విధంగా ఇంట్రాడే ముందు రోజు కూడా ఇలాంటి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి, కానీ ఎక్కువ వర్కౌట్ అవ్వవు సాధారణంగా.
ఇలాంటివి. ఎందుకంటే మనకి అవకాశం ఇవ్వరు బిగ్ ప్లేయర్స్. మరుసటి రోజు టప్పని లేపేస్తారన్నమాట. ఇది ఇంట్రాడేకి అయితే ఇలా సెలెక్ట్ చేసుకుని. ఇప్పటికి చాలా లెంత్ ఎక్కువైపోయింది వీడియో. చాలా వరకు కవర్ చేసాను. ఎప్పుడైనా స్టాక్స్ ఇలాగే ఎప్పుడు కూడా పెద్ద క్యాండిల్ వచ్చిందని దాని వెనకాల పరిగెట్టకండి. చిన్న క్యాండిల్స్ ఎటువైపు ఉన్నాయి అటు ఆపోజిట్గా మనం ఉండాలి. బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారన్నమాట. మన పెద్ద క్యాండిల్ వచ్చింది, పెద్ద వాల్యూమ్ వచ్చింది కదా దాని దూరామనుకోండి మళ్ళీ కిందకు వచ్చేస్తాం. పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత దాని మళ్ళీ కిందకు వస్తుంది, ఖచ్చితంగా రావాలి. రాలేదంటే అది మనకు కాదు ఇంకంతే. గుర్తుపెట్టుకోండి. ఇది స్టాక్స్ ఎప్పుడైనా సరే చెప్పాను కదా, ఏదైనా హోల్డ్ చేయాలనుకుంటే ఇందులోనే తక్కువ రోజులు పెట్టి తీయాలనుకుంటే ఇందులో పెట్టుకోండి, సేఫ్ అనమాట. షార్ట్ టర్మ్ కోసమైనా సరే ఇవే బెస్ట్. చూసుకోండి, స్టాక్స్ అనేవి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేదంటే ట్రేడింగ్ కోసం కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది అనమాట, ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.